డిస్టెన్స్లో ఉంటుంది. ఇది పాలధార పంచదార అనే ప్లేస్. పెద్దవాళ్ళు కొంచెం నడిస్తే కాళ్ళు నొప్పి వచ్చేటోళ్ళు బెటర్ ఇక్కడికి వెళ్ళకపోవడమే. ఎందుకంటే స్టెప్స్ అంత మంచిగా ఉండవు. ఒకవేళ తీసుకెళ్ళాలన్నా కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి వాళ్ళని. అక్కడ మా మమ్మీకి కూడా కాళ్ళు బాగాలేదు కాబట్టి నేను తనతో డిస్కస్ చేస్తున్నా, మమ్మీ వస్తావా, లైక్ ఆర్ యూ ఓకే టు కమ్ అని అడుగుతూనే ఉన్నాం, మళ్ళీ మళ్ళీ పట్టుకునే ఉన్నాము. బట్ షీ ట్రైడ్ అండ్ కిందికి వచ్చింది. చెప్పాను కదా స్టెప్స్ మంచిగా ఉండవు, ఇలా బండల్ ఉంటుంది, మనకి నడవడానికి ఇబ్బంది అవుతుంది. అరౌండ్ 100 పైన ఉంటాయి స్టెప్స్. ఇవి 150 ఉంటాయి అనుకుంటా. సో నీ పెయిన్స్ ఉండేవాళ్ళు, నడవలేని వాళ్ళు బెటర్ రాకపోవడమే. అండ్ మనం కిందికి వెళ్ళేటప్పుడు ఇలా మనకు రైట్ సైడ్ ఇవన్నీ షాప్స్ వస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం డౌన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏమి ఉండదు. రైట్ సైడ్ మాత్రం ఇలా చాలా ఉంటాయి. ఇదే మెయిన్ పాలధార పంచదార. వ్యూ ఇలా ఉంటుంది. వాటర్ ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, బట్ ఫ్లో అవుతూనే ఉంటుంది. అక్కడ కొండ ఉండదు, ఏముండదు, జస్ట్ పైకి వెళ్ళి పడుతూ ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం ఫిల్టర్ వాటర్ కూడా పనికిరావు, చాలా స్వీట్గా బాగుండే వాటర్ అయితే. జనాలు కూడా ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఎంత ఇబ్బంది అయినా సరే నడుచుకుంటూనే వస్తున్నారు. ఫలధార అంటే శివుణ్ణి 4 మీదకి వెళ్ళి వచ్చేది అన్నట్టు. ఇంకా పంచదార అంటే పంచ అంటే 5 కదా, అట్లా 5 ఆస్పెక్ట్స్ నుంచి వచ్చేది అన్నట్టు, 5 ఫార్మ్స్ ఆఫ్ శివ నుంచి వచ్చేది అన్నట్టు అన్నమాట. ఈ ఫలధార పంచదార చాలా ప్లేస్గా భావిస్తారు ఇక్కడ.